కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి ప్రదాత మండలి వెంకట కృష్ణారావు అని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం అవనిగడ్డ వంతెన సెంటర్లో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దివిసీమ గాంధీ తెలుగు జాతి రత్నం స్వర్గీయ ఎంవి కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కృష్ణారావు విగ్రహానికి కనపర్తి శ్రీనివాసరావు, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ దివిసీమ ప్రగతిలో మండలి కుటుంబం పాత్ర గణనీయమన్నారు. ఎంవి కృష్ణారావు లెగసీని వారి తనయుడు మండలి బుద్ధప్రసాద్ సమర్థవంతంగా కొనసాగిస్తూ నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. మండలి కుటుంబంలో మూడవ తరం వారసునిగా మండల వెంకట్రాం తాత స్ఫూర్తిని, తండ్రి భావాలను కొనసాగిస్తూ ప్రజల అభిమానం చూరగొంటున్నారని కనపర్తి తెలిపారు. మండలి వెంకట్రాం మాట్లాడుతూ తన తాతయ్య ఎంవి కృష్ణారావు శత జయంతి వేడుకలు ఏడాది పాటు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిరోజు కూడా ఒక పూలమాలంకులు చేసి వారికి నివాళులు అర్పించాలనే ఒక ఆశయంతో అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. కూటమి నాయకులందరూ కూడా కలిసి అందుకని ఈ రోజు నుంచి తప్పనిసరిగా అందరూ ప్రతి వాళ్ళు కూడా 9:30కు వచ్చి 9 గంటల 30 నిమిషాలకి దండ ఆయన మెడలో పడిపోవాలి. మరి దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేయలేదు అనేది ఆలోచించు. తప్పనిసరిగా అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. అందరూ 9ంటికి వచ్చి 9:30 కల్లా మనం ఆయన పూలమాలకు నివాళులు అర్పించి వెళ్ళిపోదామని కూడా ఆలోచిస్తున్నాను. ప్రతిరోజు ఎవరి వాళ్ళు వీఐపీ గెస్ట్లు కూడా అవకాశం ఉన్నంత మేరకు పిలుద్దాం. ఈరోజు అనుకోని అతిథి, కావాల్సిన అతిథి మనకి మన నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ అయినటువంటి కనపర్తి శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా మండలి వెంకటకృష్ణారావు గారికి, రాజాబాబు చేతుల మీదుగా పూలమాలంకృతలు చేసి ఆయన వారికి నివాళులు అర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని మొన్న ఆగస్టు 4వ తారీఖు నుంచి ఇక్కడ అవనిగడ్డలో ప్రారంభించుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చే సంవత్సరం ఆగస్టు 4వ తారీఖు వరకు ఈ సంవత్సరం పొడవునా ఆయన ఒక శత జయంతి ఉత్సవాలు మనం చేసుకుంటాం. దాంట్లో భాగంగా ఇక్కడ మన గాంధీ క్షేత్రంలో ఆ రోజు ప్రారంభించుకొని తర్వాత విజయవాడలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ రోజు అక్కడ వారి కార్యక్రమం చేయటం, తర్వాత తెలంగాణలో చేయటం, ఇంకా ఈ సంవత్సరం పొడవునా అనేక కార్యక్రమాలు అనేక గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ రోజున అవనిగడ్డలో ఇవాళ నుంచి ప్రతిరోజు కూడా వారికి పూల